పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు, 4 ఏళ్ల జీవీఎంసీ పాలకవర్గం ఏర్పడిన తర్వాత నిన్న మొట్టమొదటిసారిగా ఇదే వేదికలో షాడో మేయర్లు వాళ్ళు పక్కన కొంతమంది వాళ్ళ పార్టీ కార్పొరేటర్ భర్తలు, షాడో కార్పొరేటర్లు ఒక వేదిక మీద రావడం అన్నది శుభపరిణామం. నా పుణ్యాన్ని కనీసం వాళ్ళందరూ ఐక్యతగా ఉన్నారని, ఎక్కడికి కూడా కొలంబోకి ఎక్కడికి వెళ్ళలేదని, వాళ్ళు మేయర్ మీద అవిశ్వాసం ఏదైతే కూటమి ప్రభుత్వం నెగ్గిందో దాని తర్వాత వాళ్ళు ప్రత్యక్షం అవ్వడం అన్నది ఒక సుపరిణామం. ముందుగా నిన్న ప్రెస్ మీట్ మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. నేను చాలా అద్భుతంగా నాకే తెలీదు, నేనే నా జీవితం గురించి, నా రాజకీయ భవిష్యత్తు గురించి అసలు ఎప్పుడు కూడా గతం గురించి కూడా ఆలోచించుకోలేదు. కానీ నా గురించి అత్యద్భుతంగా చెప్పారు నిన్న ప్రెస్ మీట్లో. ఏదైతే నా వార్డు ప్రజలు నాకు ఓటేసి అభివృద్ధిని ఆకాంక్షించి గెలిపించారో ఆ అభివృద్ధిని కాకుండా నేను ఇతర కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పి నిన్న గౌరవ డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు డిప్యూటీ మేయర్గా ఇవాళ కూడా ఉన్నారు కదా, నా వార్డులో ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినాయి, ఎక్కడెక్కడ అయినాయో ఒకసారి వచ్చి చూడండి. మీరు ఏ వార్డులో అయినా సరే తిరగచ్చు, మీకు హక్కు ఉంది. డిప్యూటీ మేయర్గా అధికారులతో ఏ స్థాయిలో అభివృద్ధి చేశాను వార్డుని, నా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టట్లేదనంటే జీవీఎంసీ దగ్గర నేను నిరసన కార్యక్రమం చేస్తే నా మీద ఎఫ్ఐఆర్ వేసి రిమాండ్కి పంపించేటువంటి కార్యక్రమం చేసినటువంటి నీచమైనటువంటి సంస్కృతి మీది నా మీద కేసు ఉంది. నా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు, కక్ష కట్టారనంటే నా మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎక్కడ ఏ హోటల్లో నాకు ఎన్ని వందల కోట్లు ఇచ్చాడో చెప్పనండి. వీడిని మీ వైవి సుబ్బారెడ్డి నాకు ఎన్ని కోట్లు ఎక్కడిచ్చారో చెప్పనండి. మీ ఎంవివి, మీ జీవి ఏ రోజైనా వాళ్ళు నన్ను కలిసి కొన్ని వందల కోట్లు నాకు ఎక్కడిచ్చారో చెప్పనండి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద మాట్లాడతారు అప్పుడు వాళ్ళ పార్టీలో ఉండేటప్పుడు. నేను ఇచ్చిన కంప్లైంట్లని రుజువైనవి. వీళ్ళందరూ నన్ను బెదిరించారు, నన్ను భయపెట్టారు. అధికారంలో ఉండేటప్పుడు అన్ని రకాలుగా అన్ని విధాలుగా సామవేద దండోపాయాల్లాగా అన్ని అస్త్రాలు నా మీద ఉపయోగించారు. నా మీద అక్రమ కేసులు బనాయించారు, నన్ను జైలుకి పంపించారు. వీళ్ళు సూట్ కేసులు ఇచ్చారా, వందల కోట్ల రూపాయలు ఇచ్చారా, వీళ్ళని నేను బెదిరించానా, వాళ్ళ అధికారుల నుండి నన్ను బెదిరించి నా మీద అక్రమ కేసులు పెట్టారా చెప్పమనండి. వీళ్ళని నా హోటల్లో కూర్చొని ఇప్పుడు ప్రెస్ మీట్ అవ్వగానే సాయంత్రం నా హోటల్కి వచ్చేయండి అన్న. మీరు నా హోటల్లో కూర్చొని సెటిల్మెంట్లు చేస్తారట. నేను పుట్టి పెరిగిన తర్వాత మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నా హోటల్లో వచ్చారని తెలిస్తే ఆయన్ని కలవడానికి వెళ్ళడం తప్ప ఏ రోజైనా
నా హోటల్లో నేను వెళ్ళి కూర్చోవడం కానీ, ఎవరితోనైనా మాట్లాడటం కానీ, ఎవరితోనైనా మంత్రాలు జరపడం కానీ చేశానేమో సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా. నా హోటల్ లాంటి హోటల్కి సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా. నిజంగా వీడియో ఒక అమ్మకి అప్పకి పుట్టినట్టయితే నా హోటల్లో సీసీ ఫుటేజ్ తీసి నేను ప్రెస్ మీట్ పెట్టిన వాడితో ఆ వ్యక్తితో మంత్రాలు జరిపారని, వాళ్ళతో మాట్లాడారని ప్రూవ్ చేయమనండి. వీళ్ళని ఏ రోజు కూడా నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను పోరాటంలో ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని నేను మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి 26/8/2024 రాష్ట్ర డీజీపీ ఆఫీస్కి వెళ్ళి, నేను మంగళగిరి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి నేను స్వయంగా నా మీద ఎంక్వైరీ చేపట్టండి, నా మీద ఏమైనా ఎవరి దగ్గరైనా బ్లాక్ మెయిల్ చేశారన్నా, బెదిరింపులు పాల్పడ్డారన్నా, అక్రమ వసూలు చేస్తున్నానన్నా, అక్రమాలు చేస్తున్నానన్నా, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నానన్నా నా మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీకి నేను గత ఏడాది ఆగస్టులోనే నేను లెటర్ ఇవ్వడం జరిగిందిరా వెధవా. నేను లెటర్ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం సొంత ప్రభుత్వంలో నువ్వు ఏమైనా ఆధారాలు ఉంటే నా మీద డీజీపీ గారికో, ముఖ్యమంత్రి గారికో, ఉప ముఖ్యమంత్రి గారికో నువ్వు కంప్లైంట్ చేయి, తీసుకెళ్లి బాధితుల్ని చట్టపరంగా నా మీద చర్యలు తీసుకోమను, నిన్న అభినందిస్తా. పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు ఇవ్వండి చెప్పా. నా హోటల్లో ఎదురుగుండా పాత తాజ్ హోటల్ ఏదైతే అక్కడ బహుళాంతస్తుల భవన నిర్మాణం కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైతే కట్టబోతా ఉన్నారో, గ్రౌండ్ వాటర్ డ్రా చేయకూడదు, సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధం అని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చి, కంప్లైంట్ మీద జిల్లా కలెక్టర్ గారు విచారణ జరిపించారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మొన్న మా మంత్రి గారు వచ్చినా కానీ, మంత్రులు వచ్చారు, మా పార్టీ మంత్రులు, నేను అసలు ఆ హోటల్ గుమ్మం తొక్కలే. ఎందుకంటే మనకు నీతి ఉండాలి. మనం కంప్లైంట్ ఇచ్చిన హోటల్లోనే మనం వెళ్ళి మళ్ళీ అక్కడ మెదిలాడటం అన్నది నా మనసుకు నచ్చక, ఇప్పటికీ కూడా నో హోటల్ గ్రౌండ్ వాటర్ ఏదైతే డ్రా చేస్తా ఉన్నారో ఆ బోర్వెల్స్ అక్కడ వేయకూడదని చెప్పి నేను పోరాటం చేసి దాని మీద ఉన్నా. నైట్ ఫుడ్ కోర్ట్ మీద కంప్లైంట్ ఇస్తే సాక్షాత్తు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్యూడి జిల్లా కలెక్టర్ గారు లెటర్ పంపించారు. నేను పోరాటం చేయకపోతే ఆగిపోతే ఇవన్నీ ఎక్కడవి, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ మానేసి ఏదో తప్పుద్రోవ పట్టిద్దామని, నేనేదో అవినీతిపరుడిగా చిత్రీకరిద్దామని, ఒక బ్లాక్ మెయిలర్ని వీళ్ళు పదే పదే అదే మాట్లాడుతూ ఉన్నారు. 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ఒక్కడే నిరూపించగలిగారా? ఇప్పుడు నిరూపించండి. మా కూటమిలో నేతలు కూడా మీకు సహకరిస్తారు, నా మిత్రులు ఉన్నారు మీకు సహకరించడానికి. వాళ్ళ గురించి, ఆడబిడ్డల గురించి మాట్లాడని చెప్పా. వాళ్ళ జీవితాలు పోకూడదు, వీడి వల్ల ఇప్పటికే నలిగిపోయారు ఆడబిడ్డలు. కొన్ని కుటుంబాలు, పెళ్ళైనటువంటి ఆడపిల్లలందరూ కూడా ఉన్నత స్థానంలో, సమాజంలో గౌరవ మర్యాదలో ఉన్నటువంటి వాళ్ళు బెదిరించాడు వీడు. కొన్ని నెలల క్రితం నాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే అవి ప్రెస్ మీట్లో రిలీజ్ చేయొద్దు కొన్ని అని అంటే నేను మాట ఇచ్చా. జియాన్ శ్రీధర్ నా మీద ఎన్ని కేసులు పెట్టించిన, ఎన్ని మాటలు మాట్లాడినా నేను బయట పెట్టను, మాట ఇచ్చాను. నాకు ఒక ఎథిక్స్ ఉన్నాయి, ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి. మొన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే నాకు ఎన్ని ఫోన్ కాల్స్ చేశారు, ఎవరు చేశారు, మాట్లాడేటువంటి నైజం నాకు లేదు.
నేను వెనక్కి తగ్గేటువంటి నైజం నాకు లేదు. నేను ఇదంతా ఎందుకు మాట్లాడానంటే, ఈ 4 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం